మహాకుంభమేళ ఘనంగా సాగుతున్నది. ఇప్పటికే 8 కోట్ల మంది దాకా ఇప్పటికే మహాకుంభమేళలో పుణ్యస్నానాలు ఆచరించారు. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటిది మహాకుంభమేళ. అదృష్టంగా భావిస్తారు. 40 కోట్ల మంది వస్తారేమో, 45 రోజుల పాటు సాగేటువంటి కుంభమేళ అనేటువంటిది ఒక అంచనా. దీనిపైన కూడా మహాకుంభమేళ ఎవరికైనా నచ్చకపోతే వదిలేయండి, మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి. దానిపైన సోషల్ మీడియాలో విచిత్రమైనటువంటి కామెంట్లు, దానిపైన కామెంట్లు ఎంత అలకగా దొరికిందంటే హిందూ సమాజం మీద విషం చిమ్మేటువంటి పురుగులు భారతదేశంలో పెరిగిపోయినారు. వాళ్ళ ఆచారాలపైన, సంప్రదాయాలపైన ఇక వీళ్ళ తప్ప ఇంకెవ్వడు తెలియనట్టుగా ప్రతి ఒక్కడు ఇవాళ హిందూ సమాజాన్ని సంస్కరించేటువంటి గొప్పలు అయిపోయారు. వాడు మతం మారి వాడు ఇంకో మతంలో పోయి ఈ మతంలో ఇది ఉంది అది ఉందని చెప్పేస్తుంటాడు. అరే నీకు ప్రపంచంలో ఇవాళ ఇన్ని దేశాలు, ఇతర మతాలకు సంబంధించిన అన్ని దేశాలు ఉన్నాయి కదా, నీ ప్రపంచంలో కొన్ని లక్షల మంది ఉన్నారు కదా, అన్ని కోట్ల మంది ఉన్నారు కదా, అన్ని కోట్ల మంది కోట్ల సంవత్సరాలు ఎత్తినా కూడా హిందూ సమాజంలో ఉన్నటువంటి అద్భుతాలను ఎవడు గుర్తించలేడు. అది మీ జన్మలకు సాధ్యం కాదు అనేటువంటిది మీరు అర్థం చేసుకుంటే కానీ మీరెంత విషయం చెమ్మితే అంత పెరిగిపోతుంది. ప్రపంచ దేశాలలో మేము ఇన్ని దేశాలు ఇన్ని మతాలకు పెరిగిపోయినాయి కదా, అన్ని మతాలు సస్తున్నాయి. ఇవాళ కొట్టుకదస్తున్నారు. ఆ మతాలు పెరిగిన చోటల్లో యుద్ధాలే జరుగుతున్నాయి, కొట్టుకదస్తున్నారు. ఎక్కడ శాంతి లేదు, అశాంతి మతాలుగా మారిపోయినాయి. కానీ ఇవాళ హిందూ సమాజం ఉన్న చోట మాత్రమే శాంతి ఉందనేటువంటి విషయాలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే కోల్పోతే ఇంకేదైనా ఉంటుంది, అదే కోల్పోతే ఇంకేముంటుంది, ఏది ఉండదు.